అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట: విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కను తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావలసింది ఓపిక మాత్రమే. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. లోకులు కాకులు మనిషిని చూడరు, మనస్సును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకూడదు. ఎందుకంటే అది పెరగాలి, మొక్క వృక్షం కావాలి, పుష్పించాలి, పిందెలు రావాలి, అవి కాయలై పండితే తినగలం. అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతం అవుతుందని తెలిసి మసులుకోండి. జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, బాధ ఏవీ శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్ళు కలగవలసినదే జీవితం. కష్టము శాశ్వతము కాదు, సంతోషము శాశ్వతము కాదు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని అలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఓ నేస్తమా, దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా? అయితే కొనలేనివి ఇవిగో: మంచం, పరుపు కొనవచ్చు, కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు, కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యం కాదు. భవంతులు కొనవచ్చు, కానీ ఆత్మీయత కాదు. పుస్తకాలు కొనవచ్చు, కానీ జ్ఞానం కాదు. పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు, కానీ జీర్ణశక్తిని కాదు. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి. తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి. ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు. నీలో లేనిది బయటేమీ లేదు, బయట ఉన్నదంతా నీలోనూ ఉన్నది. తెలిసి మసులుకో, కలిసి జీవించు. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి, గర్లపాటి అన్నపూర్ణ.